ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది ఈరోజు కనపడకుండా వెళ్ళిపోయారు. వారికంటే యోగ్యులము కానప్పటికీ మీ ఉచితమైన కృపతో మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో మీ జ్ఞాన గ్రంథములోని లోతైన విషయాలు తెలుసుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభావందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు లోకములో ఎన్ని లోకాలు ఉన్నాయి అని మనం అడిగితే బయట చెప్పే విధానంలో 14 లోకాలు ఉన్నాయి అంటారు. 14 భువన భాండములు అంటారు. విన్నారా ఎవరన్నా? 14 లోకాలు ఉన్నాయి. ఎందుకన్నారంటే కనపడే ప్రతి గ్రహం ఒక లోకంగా భావించారు లోకస్తులు. చంద్రలోకం, సూర్యలోకం, అంగారక లోకం, ఇలా కనిపించే ప్రతి గ్రహం ఒక లోకం. అంటే అక్కడ కూడా జీవకోటి ఉంది, అక్కడ కూడా కొందరు ఉన్నారు అనే అభిప్రాయంతో చాలామంది 14 లోకాలు ఉన్నాయి అని అనటం మనం విన్నాం. కానీ సత్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే మనకు కనపడుతుంది 3 లోకాలు కనపడుతున్నాయి. 14 లేవు, 7 లేవు. ఎందుకు 3 లోకాలే ఉన్నాయి అని అంటే 3 లోకాల్లోనే ఉన్న విషయం అంతా ఉంది. ఏ లోకాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు, ఎందుకు సృజించాడు అన్నది కూడా మనకు అర్థం కావాలి. ఇందులో క్రైస్తవులు కూడా చాలామందికి ఇన్ని లోకాలు ఉన్నాయి అనేది అర్థం కాదు. చాలా లోకాలు ఉన్నాయి అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకోవటానికి కూడా కారణం ఏంటంటే పైన కూడా చాలా లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో కూడా మనుషులు ఉన్నారు అని అనుకోవటానికి వాళ్ళకి ఒక వచనం సహాయపడుతుంది. ఒకసారి ఆ వచనాన్ని చూసి మనం ముందుకు వెళదాం. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి అంటున్నాడు. ఇక్కడ ఆకాశవాసులారా అన్నాడు అంటే అర్థం ఆకాశములో నివసించేవారు అని అర్థం. ఉన్నత స్థలము నివాసులారా అంటే ఉన్నత స్థలాల్లో నివాసం ఉండేవాళ్ళలారా ఆయనను స్తుతించుడి అని అర్థం. ఆకాశవాసులారా, ఉన్నత స్థల నివాసులారా అంటే అర్థం ఏంటి? ఆకాశంలో కూడా మనం నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటారనే మనుషులు వేరే గ్రహాల్లో కూడా ఉంటారని కాదు. అలా అర్థం చేసుకున్నారు చాలామంది. ఉన్నత స్థలము నివాసులారా అంటే మేము గొప్ప స్టేజిలో ఉన్నాం అనుకునేవారులారా, లేకపోతే హైట్లో మీరు అపార్ట్మెంట్లు కట్టుకొని ఉంటున్నారు కదా, అక్కడున్న వాళ్ళు కూడా మీరు దేవుణ్ణి స్తుతించాలి. పర్వతాల మీద ఇల్లు కట్టుకొని ఉంటారండి, లేదా బాబేలు గోపురం లాగా పెద్ద హైట్లో అపార్ట్మెంట్లు కట్టుకొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నత స్థలములో నివాసం ఉంటున్న వాళ్ళు. గ్రౌండ్ ఫ్లోరు, అప్పర్ ఫ్లోరు, ఆ భావం వచ్చిందే తప్ప ఉన్నత స్థలం ఆకాశవాసులు అనగానే ఎక్కడో పైన ఆకాశంలో కూడా గ్రహాల్లో మనుషులు ఉన్నారు అనుకొని ఎలియన్స్ను సృష్టించారు. అంటే గ్రహాంతరవాసుల్ని. భూమి తప్ప మనిషికి నివాసయోగ్యమైన గోళం ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి 7 14 లోకాలు లేవు, ఇంకా ఎక్కువ లోకాలు లేవు. బైబిల్ని బట్టి చూస్తే 3 లోకాలు ఉన్నాయి. ఇక వాక్యంలోకి మనం ప్రవేశిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అమ్మ తప్పు చదివారు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. ఎక్కడెక్కడ ఉన్నారు? పరలోకములో ఉన్న వారిలో కానీ, అంటే పరలోకంలో ఉన్నారు. తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ, అంటే భూమి మీద ఉన్నారు. తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే భూమి లోపల అనుకోకండి, పొరపాటు. భూమి క్రింద అన్నాడు. భూమి క్రింద అంటే ఈ టేబుల్ ఉంది, టేబుల్ కింద ఉంది, పైన ఉంది కదా. మరి భూమి కింద అంటే భూమి ఏమన్నా బల్లపరుపుగా ఉందా, రౌండ్గా ఉందా, బంతిలాగా? మరి దాని కింద ఎలా చెప్తాం? చెప్పండి, కింద ఎలా చెప్తాం? అర్థమైందా మీకు? భూమికి క్రింద అంటున్నాం. ఇది శూన్యంలో ఉంది భూమి. భూమి క్రింది భాగం ఏది? పోయిన అలా నిశ్చలంగా ఉందా అంటే లేదు, తిరుగుతూ ఉంది. శూన్యములో తిరుగుతున్న భూమికి కింద భాగం ఏది, పై భాగం ఏదంటే ఎలా చెప్తారు? బంతి ఇలా తిప్పుతూ ఉన్న గాలిలో నేను తిప్పుతున్నప్పుడు దీని కింది భాగం పై భాగం ఏదని అంటే ఎలా చెప్తారు మీరు? తిరుగుతుంది బంతి, రౌండ్గా తిరుగుతుంది. ఇప్పుడు దీని క్రింది భాగం ఏది, పై భాగం ఏదంటే చెప్పగలరా, చెప్పలేరా? చెప్పొచ్చు, కానీ చూసే డైరెక్షన్ బట్టి ఉంటుంది క్రింద పైన అనేది, అంతే కదా. మనం భూమి పైకి వెళ్ళిపోతే ఓహో మనం పై నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది నా కింద భూమి ఉందంటాం, గాలిలోకి వెళ్ళిపోతే కదా. అక్కడ నుంచి భూమి క్రింది భాగం ఏదని అడిగితే పూర్తిగా దానికి ఆపోజిట్ డైరెక్షను, అంటే వ్యతిరేకమైన భాగమే క్రింది భాగం. అదే మనం అటువైపుకి వెళ్ళామనుకోండి, భూమికి అటువైపు భాగానికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు క్రింది భాగం ఏదంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేసే క్రింది భాగం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇప్పుడు అమెరికా వాళ్ళు మనకి పూర్తిగా ఆపోజిట్లో ఉన్నారు, ఇదే భూగోళం మీద, ఒకే భూమి. ఇప్పుడు మనకి పగలు, వాళ్ళకి రాత్రి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మన క్రింద ఉన్నారు. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాం, అమెరికాలో ఉండి మనం భారతదేశం ఎక్కడుందంటే ఏం చెప్తాం? క్రింద ఉందంటాం, మన క్రింద ఉందంటాం. మనం పైన ఉన్నట్టుగా భావిస్తాం. అక్కడ మనం ఎక్కడున్నా పైన ఉన్నట్టుగానే ఉంటుంది, అవునా కదా. భూమి క్రింద ఉన్న వారిలో కానీ అనగానే భూమికి క్రింది భాగాన, అంటే భూమికి పై భాగాన పరలోకం ఎంత దూరంలో ఉందో అంత దూరంలోనే భూమి క్రింద భాగం ఉందో ఒకటి. ఆ మూడు లోకాల గురించి మనం ఆలోచిద్దాం. ఇందులో పరలోకమందున్న వారిలో కానీ నంబర్ 1 లోకం ఏది? రాసుకోండి, పరలోకం. ఒకటి పరలోకం. తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ 2 భూలోకం. తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే భూమి క్రింద ఉన్న వారిలో కానీ అంటే 3వది పాతాళలోకం. భూమి క్రింద ఉన్న లోకం పాతాళలోకం. పాతాళలోకం అనగానే మళ్ళీ భూమి లోపలికి వెళ్ళకండి. భూమి క్రింద అన్నాడు తప్ప భూమి లోపల అనలేదు, అర్థమైందా? ఈ 3 లోకాల్లో ముందు మనం నేర్చుకోవాల్సింది పరలోకం గురించి. ఎక్కడుంది ఇది? పైన ఆకాశమందే కానీ, పైనున్న పరలోకమందే కానీ. ఎక్కడుంది ఇది? పైన. నువ్వు ఎటుపోయినా భూమికి ఎటువైపు ఉన్నా పైనే ఉంది. అది పైన ఏముంది అంటే పరలోకం ఉంది. పరలోకములో ఎవరుంటారు అని ఆలోచిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక ముందు పరలోకం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 3 లోకాలు రాసుకున్నాం. 1 పైనున్న పరలోకం, 2 భూలోకం, 3 పాతాళలోకం. ఈ 3 పాయింట్లో మొట్టమొదట పరలోకం అని సబ్ హెడ్డింగ్ పెట్టుకొని పరలోకం మొదటిది పరలోకం పెట్టుకొని దాని కింద రాసుకోండి పరలోకం ఎవరుంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అంటే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎక్కడంటే ఈయనుంది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమంటే దేవుడు మాత్రమే నివసించుచు చావు లేనివాడై ఉన్నాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు.
ఎక్కడున్నాడు ఈయన? పరలోకములో ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అంటే ఇక అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరు. అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరు. నిన్న ఎవరో పెట్టారు వాట్సాప్లో, చైనాలో ఒక ఆమె చచ్చిపోయిందంట కరోనాతో, పరలోకం వెళ్ళిపోయిందంట. అక్కడ యేసుక్రీస్తు వారు కనపడ్డాడంట. ఎలా ఉన్నాడంటే చేతుల్లో రంధ్రాలు ఉన్నాయంట. ఇది 2000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా రంధ్రాలు కనపడ్డాయి ఆవిడికి. మళ్ళీ పో, నువ్వు వెళ్ళిపో, నిన్ను పంపించేశాను భూమి మీదకి అన్నాడంట. వెంటనే అంబులెన్స్లో ఉందంట. 6 7 దేవదూతలు ఉన్నారంట. ఎవరయ్యా వీళ్ళంటే ఈ డాక్టర్లు అంబులెన్స్లో ఉంటారు కదా, వాళ్ళు కనపడ్డారు. వాళ్ళు దేవదూతలుగా కనపడ్డారు. ఒక పరలోకం వెళ్ళిపోయినట్టు, గెటౌట్ అని ఆయన పంపించినట్టు, ఆయన చేతుల్లో ఇంకా రంధ్రాలు అలాగే ఉన్నాయని చెప్తుంది. ఆయన మాత్రమే నివసించచ్చు అని ఉంది మనకు వాక్యంలో. మనుషుల్లో ఎవరు ఆయన్ను చూడలేదు. తర్వాత అదే ఉంది చూడండి, మనుషులలో ఎవరు ఆయన్ని చూడలేదు, ఎవడు చూడనేరడంటే నేను చూసి వచ్చానని చెప్తుంది ఆవిడ. ఆవిడ చెప్పిందని ఇంకొక ఆయన విని ఈయన సాక్ష్యంగా చెప్తున్నాడు, యేసుప్రభు వారిని చూసి వచ్చింది పలానా ఆవిడ అని. నెక్స్ట్ రెఫరెన్స్ యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు మిగతా 2 రెక్కలతో ఎగురుచుండెను 6 రెక్కల్లో. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అంటున్నాడు. పరలోకంలో ఉన్నత సింహాసనం మీద కూర్చుంటే దేవదూతలు 6 రెక్కలున్న దేవదూతలు 2 రెక్కలతో ముఖం, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే పరలోకంలో దేవుడున్నాడు, దేవదూతలు మనకి కనపడుతున్నట్టుగా అర్థమైంది. ఓకే, మరొక రెఫరెన్స్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో నున్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం అంటే ఏది? పరలోకం. భూమి మీద ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు విశ్వాసంతో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పట్టణం అది? పరలోకం, దేవుడున్న మహాలోకం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప
పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. అంటే యేసుక్రీస్తు వారు దేవుడున్న పరలోకంలో నుండి వచ్చాడు, తిరిగి అక్కడికి వెళ్ళాడు. హెబ్రీ పత్రిక చూసాం కదా. యోహాను సువార్తలో పరలోకం నుంచి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వరూ లేరన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు గారు కూడా ఇంతవరకు పరలోకానికి వెళ్ళలేదంట. అయితే అతడిట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అన్నాడు. ఏ ప్రభువుతో చెప్పాడు? తండ్రి అయిన ప్రభువు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో నీ శత్రువులందరినీ నీ పాదాల పీఠంగా నీ పాదాల దగ్గర ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండని తండ్రి అయిన ప్రభువు కుమారుడైన ప్రభువుతో చెప్పాడని దావీదు గారు చెప్తున్నారు. అర్థమైందా? ఎక్కడ కూర్చోవాలి ఆయన? తండ్రి దగ్గర, అంటే పరలోకంలో కూర్చోవాలి. పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు, తిరిగి పరలోకం వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఎప్పటి వరకు కూర్చుంటాడు ఇలా అంటే, ఆయన శత్రువులందరినీ ఆయన పాదాల దగ్గర పీఠంగా ఉంచే వరకు నీవు వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చుండని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారితో చెప్పాడని దావీదు గారు చెప్పిన మాట అది. అది మనకి అపోస్తుల కార్యాల్లో లూకా గారి ద్వారా రాయబడింది. అంటే పరలోకంలో మనకి యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, తర్వాత దేవదూతలు ఉన్నారు. దావీదు గారు వెళ్ళలేదండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈరోజు చాలామంది నేను పరలోకం వెళ్ళొచ్చాను, పరలోకం చూసి వచ్చానని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మరి వాక్యమేమో ఒప్పుకోవట్లా. పరలోకానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 34. రోమీలకు రాసిన పత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనములు కూడా చేయువాడు ఆ యేసుక్రీస్తు వారే. ఇందాక చెప్పాడు కదా, నీవు నీ శత్రువులను నీ పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండు అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే తండ్రి యేసుక్రీస్తు వారితో చెప్పాడు, నా కుడిపార్శ్వమున ఉండు అని. దీన్ని బట్టి పరలోకం అనగానే మనకు అర్థమైపోయింది, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు ఎప్పుడు దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆయన వారి కంఠస్వరంతో దేవుడిని స్తుతించే కార్యక్రమంలో ఉంటారు. ఇది పరలోకం యొక్క సందర్భం. తర్వాత నెక్స్ట్ రెండవ లోకం ఏది? తర్వాత భూలోకం. భూలోకం ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు దేవుడు అంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ హెడ్డింగ్ పెట్టుకోండి, భూలోకము అని సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. భూలోకము. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. మరియు ఈ భూమి అంతటి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడు. చాలా భూమిని ఎందుకు చేశాడంట దేవుడు? భూమి మీద మనుషులు కాపురం ఉండటానికంట. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఒక మనిషి నుండి, అంటే ఆదాము నుండి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు చేశాడంట. ఎందుకంటే కాపురం ఉండటానికి అంటున్నాడు. పరలోకంలో కాదు, ఎక్కడ? భూమి మీద కాపురం ఉండటానికి. యోబు గ్రంథం 37వ అధ్యాయము
యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. భూమి నరులకు నివాసయోగ్యంగా ఉండాలంట. దీన్ని నడిపిస్తుంది ఎవరంట? ఆయన దేవుడు. దేవుడు భూమిని కలిగించి నడిపిస్తుంది. ఎందుకంటే ఇదిగో కాపురం ఉండటానికి అంటున్నాడు. ఇక్కడేమో నివాసయోగ్యంగా ఉండటానికి భూగోళాన్ని నేను నడిపిస్తున్నాను అంటున్నాడు. అంటే మనుషులు బ్రతకటానికి భూమిని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పరలోకంలో లేం మనం. పరలోకంలో దేవుడు, యేసుక్రీస్తు వారు, దూతలు ఉన్నారు. భూమి మాత్రం నరులకు నివాసయోగ్యమైన భూగోళం. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి అంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 21, 22. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 21, 22 వచనాలు. నీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. అంటే మనుషులు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. భూమిని ఎందుకంట దేవుడు సృజించింది? నివాస స్థలముగా ఏర్పాటు చేశాడు అంటున్నాడు. కీర్తన గ్రంథం దానికంటే ముందు యోబు గ్రంథం 26వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. 26:7. శూన్యమండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను. ఇందా చెప్పాను కదా, భూమికి పైన ఏది కింద ఏదంటే చెప్పలేము కదా. శూన్యము పైన భూమిని వేలాడజేశాను. ఆకాశ మండలము ఉత్తర దిక్కున ఉన్న ఆకాశమును విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడజేశాను అన్నాడు. అంటే ఈ విశ్వం మొత్తంలో మధ్యలో భూమిని పెట్టి శూన్యంలో వేలాడజేసి తిప్పుతూ ఉన్నాడు. ఎందుకయ్యానంటే నరులకు నివాసయోగ్యంగా నేను ఉంచాను, నరులు దాని మీద కాపురం ఉండాలి అంటున్నాడు. అంటే ఈ విశ్వం మొత్తం ఎందుకుంది అని అంటే మనిషి కోసమే. ఈ మనిషి కోసమే విశ్వం అంతా. కీర్తన గ్రంథం ఇప్పుడు చూడండి 19వ అధ్యాయము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి అంటున్నాడు. ఈ 4వ వచనం కొంచెం ఆలోచిస్తే, వాటి కొలనూలు, వేటి కొలనూలు? విశ్వములో ఉన్న ప్రతి నక్షత్రం, గ్రహం యొక్క కొలనూలు దేని మీద ఉందంట? భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. ఇంకేమంటున్నాడు? లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఏవి? అంతరిక్షములో ఉన్న కోటాను కోట్ల నక్షత్ర రాశులన్నీ ప్రకటనలు భూమి దిగంతాల వరకు వెళతాయి అంట. వాటి కనెక్షన్ భూమి మీద ఉందంట.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుంది? అమరావతి కదా. ఏంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? అంటే అన్ని చోట్ల ఉండాలి కాబట్టి ఏది చెబుదామో తెలియట్లేదా? పోనీ భారతదేశపు రాజధాని ఏడుంది? ఢిల్లీలో ఉంది. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కేంద్రం ఢిల్లీలో ఉంది. అది మధ్యలో లేకపోయినా భారతదేశం చివరిలో ఉన్న రాజధాని అది కేంద్రం కదా. కేంద్రం అంటే మధ్యలో ఉండాలి జనరల్గా, కానీ ఎక్కడో మూలన ఉంది. మరి ప్రపంచం మొత్తానికి రాజధాని ఎక్కడ ఉందంట? భూమే కదా. కొలనూలు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. వాటి ప్రకటనలు భూ దిగంతముల వరకు వ్యాపించుచున్నవంటే వాటి గురించిన విషయాలన్నీ భూమి మీద ఉన్న దానికి కనెక్షన్ ఉంది అని అర్థం. శాటిలైట్స్ ఉన్నాయి భూమి చుట్టూ కదా. ఈ టీవీ వాళ్ళు వేసేయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వార్తలు? ఎక్కడో జరిగిన విషయం. భూమి చుట్టూ అంతరిక్షంలో శాటిలైట్స్ పంపించారు, భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవి ప్రతి సెకండ్కి ఎన్నో లక్షల ఫోటోలు తీసి పంపిస్తున్నాయి వాళ్ళకి. ఇక్కడ జరిగిన సమాచారం శాటిలైట్కి వెళితే శాటిలైట్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అంటే కేంద్రానికి వెళ్ళిపోతున్నాయి. దేనికి సంబంధించిన కేంద్రానికి దాని సమాచారం వెళ్ళిపోతుంది. ఈ ప్రకృతిలో ఉన్న, ఈ విషయంలో ఉన్న మొత్తం గ్రహాలు, నక్షత్ర రాశుల యొక్క కనెక్షన్ ఎక్కడుందంటే భూమి మీద ఉందంట. అంటే భూమి కేంద్రం, భూమే రాజధాని. ఎందుకు భూమే రాజధాని, ఎందుకు భూమే కేంద్రం అంటే భూమి మీద ఆయన పిల్లలమైన మనం ఉన్నాం కాబట్టి, మనం కాపురం ఉన్నాం కాబట్టి మన కొరకే ఈ విశాలమైన విషయం. లంకంత కొంపలో ఇద్దరే ఉంటారు కొంతమంది. ఎంత ఇల్లు ఎందుకు వీళ్ళకి అనిపించింది కదా. ఆ ఇల్లు మొత్తం, ఆ గదులన్నీ, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎవరి కోసం అంటే ఇదిగో వీళ్ళిద్దరి కోసమే. ఇప్పుడు భూమి మీద ఉన్న మన కోసం ఈ విషయంలో ఇన్ని గ్రహాలు అవసరమా అనిపించింది కదా. ఇంటికి లైటింగ్ చేసుకుంటారు సీరియల్ దాంట్లో. ఎవరి కోసం అది? ఇంటికా మనకా? అర్థం కదా. ఇంటికి ఎందుకు అది? ఇంటికేసినా మన కోసమే కదా, ఒంటికేసినా మన కోసమే. ఇవన్నీ ఎందుకయ్యానంటే భూమి కోసం అంట. భూమి కోసం ఎందుకంటే భూమి మీద ఆయన పిల్లలైన మనం ఉన్నాం, మనం కాపురం ఉంటున్నాం కాబట్టి. మరొక వచనం చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయము. ఇంకా సపోర్ట్ వచ్చింది దీనికి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 33వ వచనం. ఆకాశ మండలపు కట్టడలను మనిషి నీకు తెలుసా? దానికి భూమి మీద ఉన్న ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఇక్కడ క్లారిటీ ఉంది కదా. ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగుదు అంటే ఎన్ని కట్టడాలు ఉన్నాయో తెలుసా పైన ఆకాశంలో? ఏమంటే కోటాను కోట్ల నక్షత్ర రాసులు ఉన్నాయి తెలుసా. లెక్క పెట్టలేము. నక్షత్రాలని ఎవ్వరూ లెక్క పెట్టలేరు, వాటికి పేర్లు పెట్టలేరు, ఏదో కొన్నిటికి పెట్టారు అంతే. కట్టడాలు ఉన్నాయంట, ఆకాశ మండలపు కట్టడాలు. భూమి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవైన గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి పైన. అవన్నిటిని నిర్మించింది దేవుడు. అంత పెద్ద గ్రహాలు, అంత పెద్ద నక్షత్ర రాసులు. పాలపుంత నక్షత్ర మండలం మనం ఉంది కదా. సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలంలో ఉంటే పాలపుంత నక్షత్ర మండలం, సూర్య కుటుంబం కలిసి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి. ఆండ్రోమెడా నక్షత్ర మండలం అంటారు. ఈ నక్షత్ర మండలాలన్నీ కలిపి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి. మెగా సెంటారస్ నక్షత్ర మండలం అంటారు. నాసా వాళ్ళు పెట్టిన పేర్లు ఇవన్నీ, అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలు. అంటే కోటాను కోట్ల నక్షత్ర రాశులు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం అంతా తిరుగుతుంది. మనకు భూమి ఒక్కటే కాదు తిరిగేది, భూమితో పాటు గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు. ఈ సూర్యుడు, గ్రహాలు, కుటుంబం అంతా కలిపి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి. పాలపుంత నక్షత్ర మండలం అంటారు దాన్ని.
ఇది ఆ పాలపుంత నక్షత్ర మండలం కలిపి, అంటే సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలం కలిపి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి, మెగా సెంటారస్ అనే నక్షత్ర మండలం చుట్టూ. ఈ 3 నక్షత్ర మండలాలు కలిపి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి. ఇలా తిరుగుతూ 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 విశ్వం అంతా తిరుగుతుంది. ఎంత దూరం పోతుందో, ఎలా తిరుగుతుందో ఎవరికి తెలియదు. శాస్త్రవేత్తలకి 10% వస్తున్నారంట. ఇప్పుడు విశ్వంలో మనకు కనపడుతుంది 10 భాగం, 90 భాగం చీకటిగా ఉందంట. ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు, అంచు తెలియదు. ప్రపంచానికి, శాస్త్రవేత్తలకి అంచు తెలియదు. అంటే ఇంత పెద్ద విశ్వంలో ఎన్నో నక్షత్రాలను దేవుడు నిర్మించాడు. వీటన్నిటికీ కట్టడలు పెట్టి ఆ కట్టడల్ని కమాండ్ చేసే అధికారం ఎవరికి ఇచ్చాడు అంటే భూమి మీద మనిషికి ఇచ్చాడు. అదే ఇప్పుడు చెప్తున్న మాట. ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవంటే నేనే స్థాపించాను. ప్రభుత్వం ఎక్కడుంది అంటే భూమి మీద ఉంది. అంటే ఏ గ్రహం ఎలా తిరగాలన్నా, ఏ గ్రహం కూలిపోవాలన్నా కమాండ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? భూమి మీద నుంచి వెళ్ళాలి. అంటే ప్రభుత్వం భూమి మీద ఉందంటే భూమి మీద ఉన్న దేవుని పిల్లలకి ఇచ్చాడు అధికారం. సూర్యుడి మీద అధికారం, చంద్రుడి మీద అధికారం, నక్షత్ర రాసుల మీద అధికారం ఎవరికి ఇచ్చాడంటే భూమి మీద మనిషికే ఇచ్చాడు. అందుకే ఆ రోజు యెహోషువ గారు, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువు అనగానే స్ట్రక్ అయిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. కమాండింగ్ ఇక్కడ ఉంది. అంటే ప్రపంచం మొత్తం కాదండి, ప్రకృతి మొత్తం ఎవరి ఆధీనంలో పెట్టాడు దేవుడు? మనిషి ఆధీనంలో పెట్టాడు. భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆ మనుషులు దేవునికి ఇష్టంగా బ్రతుకుతుంటే వీళ్ళ చేతిలో పెట్టాడు ఆకాశ మండలపు కట్టడలను కమాండ్ చేసే అధికారం, పరిపాలించే అధికారం. అదే చెప్తున్నాడు యోబు గ్రంథంలో. దాన్ని నువ్వు ప్రభుత్వాన్ని స్థాపించగలవా? ఒక గ్రహాన్ని అటు కాదు ఈ కక్షలో తిరగంటే తిరగాలి. మనుషులు ఎవరూ చేయలేరు ఆ పని. కానీ దేవుడు ప్రభుత్వాన్ని భూమి మీద పెట్టాడు. ఎందుకంటే ఆయన పిల్లలమైన మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. యోబు గ్రంథం 45వ అధ్యాయము, 28వ అధ్యాయము. యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. భూమి మీద ఎట్లుంది? పచ్చగా ఉంది. గ్రీన్ ప్లానెట్ అంటారు కదా భూమిని. పచ్చని గ్రహం అంట, గ్రీన్ ప్లానెట్. పైనుంచి మనం విమానంలో వెళ్ళి చూస్తే భూమి అంతా పచ్చగా కనపడిద్దంట. పైన అంతా పచ్చగా ఆహారం పుడుతుంది, చెట్లు, అడవులు, పంట పొలాలు. కానీ లోపల ఎలా ఉందంట? అగ్ని ఉందంట. తెలుసా? లోపల అగ్ని, పైకి మాత్రం పచ్చగా గ్రీన్ ఉంది. భూమి లోపల భాగాన్ని చెప్పాడు, పై భాగాన్ని కూడా చెప్పాడు దేవుడు. భూమి గురించి మనం ధ్యానిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మనం మన గురించి ఎప్పుడు ధ్యానించుకుంటాం కానీ భూమి గురించి కానీ ఆకాశం గురించి కానీ ఈ అంతరిక్షం గురించి కానీ ఎప్పుడు ఆలోచించవండి. ఎందుకు పెట్టాడు దేవుడు అనిపించింది అప్పుడప్పుడు. ఇన్ని గ్రహాలు అవసరమా మనిషి భూమి మీద బ్రతకటానికి అనిపించింది కదా. నువ్వు ఒక పని చేయాలంటే శరీరంలో ఇన్ని అవయవాలు పని చేస్తేనే నువ్వు కష్టపడగలవు. మనకు కనపడేది ఏంటంటే ఇదిగో చేతులు పనిచేస్తున్నట్టుగా మనకు కనపడిద్ది. పని చేస్తున్న చేతులే చూసాం కానీ చేతులు వెనక ఎన్ని నరాలు, ఎన్ని అవయవాలు కదులుతుంటే ఈ చేతులు పనిచేస్తున్నాయి. ఈ చేతులు పని చేయటానికి తెలివి ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తే శరీరంలో ప్రతి అణువుకి పని కల్పిస్తే చేతులు పనిచేస్తున్నాయి. ఇది వెనకుండి చేస్తున్న పని కనపడేది మాత్రం చేతులతో పని చేస్తున్నట్టుగా కనపడింది. ఇది ఎలాగో భూమి మీద మనం చేస్తున్న ప్రతి పని వెనక ఇదిగో ఈ విషయంలో కట్టడలు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఒకదానికొకటి ఆకర్షణ శక్తిని పెట్టి దేవుడు తిప్పుతూ ఉన్నాడు. తిరగకుండా ఏది నిశ్చలంగా లేదు. ప్రతి గ్రహం తిరుగుతూనే ఉంది.
గడియారం తెలుసు కదా, ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ గడియారాలు కాదు. వెనకటి రోజుల్లో ముళ్ళ చక్రాలతో ఉండే గడియారాలు ఉండే. ఒక నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, 3 ముళ్ళు ఉంటాయి. సెకండ్ ముళ్ళు టక్క 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 తిరుగుద్ది, నిమిషానికి 60 సార్లు. ఈ సెకండ్ల ముళ్ళు 60 సార్లు తిరిగితే నిమిషం ముళ్ళు ఒక్క పాయింట్ కదిలిద్ది. ఈ నిమిషం ముళ్ళు 60 పాయింట్లు కదిలితే గంటల ముళ్ళు ఒక్క పాయింట్ కదిలిద్ది. ఇవన్నీ కదలటానికి మనకు పైకి కనపడేది ఇది. వెనక ఎన్నో పళ్ళ చక్రాలు ఉంటాయి, ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. ఇవన్నీ పని చేస్తే కనపడే గడియారంలో 3 ముళ్ళు కనపడతాయి. పైకి కనపడేది 3 ముళ్ళు, కానీ ఆ 3 ముళ్ళు కదలటానికి ఏ ముళ్ళు ఎంతసేపటికి ఎలా కదలాలో నిర్ణయించి జరిపేది ఎవరయ్యా అని అంటే వెనకున్న ఈ పళ్ళ చక్రాలు. ఈ పళ్ళ చక్రాలన్నీ కదలటానికి ఒక స్ప్రింగ్ పెట్టేవాళ్ళు, కీ ఇచ్చేవాళ్ళు. కీ అయిపోతే ఆగిపోతాయి. భూమిని పెట్టి సృష్టించినప్పుడు దేవుడు కీ ఇచ్చి వదిలేడు, అంతే. అయిపోవాల కీ ఇంతవరకు తిరుగుతూనే ఉంది. ఒక భూమికైనా గ్రహాలన్నిటికీ కీ ఇచ్చి వదిలేడు, అవి తిరుగుతూనే ఉన్నాయి. ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. ఆకర్షణ లేకపోతే ఈ తిరగవిక. భూమి తిరగాలంటే ఇదిగో ఈ ప్రకృతిలో ఇవన్నీ ఉండాలి. భూమి ఆగిపోవాలంటే ఇందులో ఏది తేడాలు వచ్చి ఆగిపోయినా భూమి ఆగిపోద్ది తిరగటం, మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అంటే ఒక పళ్ళ చక్రం ఉంటుంది కదా, సైకిల్ చక్రం కానీ బండి చక్రం కానీ, మధ్యలో హబ్ ఉంటుంది కదా, హబ్ అంటారు యాక్సిల్ పెట్టి కదా, సెంటర్. యాక్సిల్ ఇరిగిపోయింది అనుకో హబ్బు, చక్రం అంతా ఏమైపోద్ది? అర్థం కాలేదా? కుప్పకూలిపోద్ది కదా. మధ్యలో సెంటర్లో హబ్బు ఇరిగిపోతే చక్రం అంతా పడిపోద్ది. అలాగే ఈ భూమి పాడైపోతే, భూమి కాలిపోతే ప్రకృతిలో ఏది ఉండదు, మొత్తం నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ ఉన్నాయి, కనపడని శక్తి ఉంది. అదే ఆకర్షణ శక్తి అంటారు, మ్యాగ్నెటిక్ పవర్. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి గ్రహానికి భూమి మీద ఆకర్షణ శక్తి ఉంది, లింక్ పెట్టాడు దేవుడు. అందుకే ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా, దానికి భూమి మీద ప్రభుత్వాన్ని నువ్వు స్థాపించగలవంటే ప్రభుత్వాన్ని నేనే స్థాపించాను భూమి మీద అని చెప్తున్నాడు. లోపల అగ్ని ఉంటుంది, పైకి మాత్రం పచ్చగా ఉండి మీకు ఆహారాన్ని ఇచ్చిద్ది. అక్కడ అగ్ని ఉంటేనే తిరుగుతుంది, ఆ అగ్ని వల్ల తిరుగుతుంది, పైన మాత్రం పచ్చదనాన్ని ఇస్తుంది మీకు ఆహారాన్ని పండించడానికి అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా ఆయన సృజించెను. ఎలా అంట? నివాస స్థలమగునట్లుగా ఆయన దాన్ని సిద్ధపరచెను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు అంటున్నాడు. అంటే భూమిని దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడంట? మరి ఆదికాండంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసారా? 2వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అది సృజించక మునుపు సంగతి, లేదు ఆకారం లేదు. దేవుడు చేసిన తర్వాత దాన్ని నిరాకారంగా దేవుడు చేయలేదు, ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని చేసి దాన్ని సృజించాడు. మనుషులు నివాసయోగ్యంగా ఉండటానికి అనుకూలంగా దాన్ని చేశాడంట. అంటే భూమి మీద మనుషులైన తన పిల్లలు, దేవుని పిల్లలు బ్రతకటానికి నివాసయోగ్యంగా భూమిని ఆయన సిద్ధపరిచాడు, సృజించాడు, స్థిరపరిచాను అన్నాడు.
అంటే భూమికి దేవుడు అంత శక్తి ఎందుకు ఇచ్చాడు అని అడిగితే ఆయన పిల్లలమైన మనము బ్రతకాలి కాబట్టి, మనకు కావలసిన సమస్తము భూమిలో పెట్టాడు ఆయన. భూమిపైన పండే గుణాన్ని ఆ చెట్లకి మొక్కలకి పెట్టాడు. ఇదంతా దేవుడు భూమికి ఇచ్చాడు ఆజ్ఞ. భూమే చెడిపోయిందను, మనుషులే చెడిపోయారు అనుకోండి, భూమి కూడా అవసరం లేదు ఆయనకి. భూమికి ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఆయన పిల్లలైన మనమున్నాం కాబట్టి. ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి చెడిపోయింది అంటాడు. మనుషులు చెడిపోతే ఇంకా భూమితో పని లేదు ఆయనకి. మనుషుల కొరకు భూమిని స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. మనుషులే పాడైపోయినప్పుడు భూమి కూడా నాకు అవసరం లేదు, భూమిని కూడా లేపేస్తాను అంటున్నాడు. చూడండి 6వ అధ్యాయము ఆదికాండము 11వ వచనం నుంచి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం నుండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి చెడిపోయిందా? భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారా? అసలే రోజులు బాగాలేదండి అంటాం. అంటే చెడ్డ రోజా? ఏదో చెడ్డ ముహూర్తం మంచి ముహూర్తం ఉన్నట్టుగా రోజు చెడ్డదా, రోజులో ఉన్న మనిషి చెడ్డోడా? మరి ఇక్కడ భూలోకము చెడిపోయి ఉండేనంటే ఏమయ్యింది? భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారు. భూమిని సృజించిందే, దాన్ని నివాసయోగ్యంగా పెట్టిందే మనుషుల కోసం. మనుషులే దేవుడికి కానప్పుడు, మనుషులే దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు భూమిని ఏం చేస్తా అన్నాడు? మనుషులతో కూడా భూమిని నాశనం చేస్తానన్నాడు. అంటే టోటల్గా భూమి ఎందుకయ్యా అని అంటే దేవుని పిల్లలైన మనం ఉండటానికి. ఇది అర్థమైపోతే మనమే దేవునికి కాకుండా పోతే భూమిని కూడా ఉంచడు. భూమి లేకపోతే ఇదిగో ఈ అంతరిక్షంలో ఏది ఉండదు. సూర్య చంద్ర నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్ర రాశులు ఒక్కటి కూడా మిగలదు. ఎందుకంటే ఇది యాక్సిల్ లాంటిది. ప్రభుత్వం ఎక్కడ ఉంది? కేంద్రం పడిపోతే ప్రభుత్వం పడిపోతుంది. కేంద్రం పటిష్టంగా ఉంటే మొత్తం కరెక్ట్గా ఉంటాయి. కేంద్రం సరిగ్గా పరిపాలిస్తే ప్రభుత్వం, దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. కేంద్రంలోనే అవకతవకలుండి కేంద్రం పడిపోతే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే ఆ టైంలో భూమితో కూడా నరులను నేను నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు కూడా ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అనంటే నాశనం కొరకే ఉన్నాయంట. ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 3వ అధ్యాయము 6-7. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం అంటే నోవాహు గారి కాలంలో ఉన్న లోకము నీటి వరదలో మునిగి నశించను. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు. చచ్చింది మనుషులు. నీటి వరదలో మునిగి చనిపోయారు. ఎప్పుడు? అప్పుడున్న లోకంలో ఉన్న మనుషులు. అయితే ఇప్పుడున్న ఈ ఆకాశము, ఇప్పుడున్న ఈ భూమి భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు దేనికోసం? అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అంటే వాక్యం వలనే కాపాడబడుతుంది. ఈ వాక్యం వలన కాపాడబడేది ఎందుకయ్యానంటే రేపు అగ్నిలో కాలిపోవటానికి అంటున్నాడు. ఈసారి జలప్రళయంతో ప్రపంచం నాశనం అవ్వదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు ఆ రోజు, ఇంకా ప్రపంచం మొత్తాన్ని జలప్రళయం వల్ల నేను నాశనం చేయను. ఒకళ్ళు చేయాలనే ఆలోచన నాకు వచ్చిన, ఇదిగో మేఘంలో ధనుస్సును పెడతాను, ఇంద్రధనుస్సుని. అది చూడగానే నాకు ఆ విషయం గుర్తొచ్చి నేను మానేస్తాను. మరి ఎందుకోసం నిలువ చేశాడయ్యా భూమిని అని అంటే అగ్ని కొరకు స్టోర్ చేశాడు. అగ్ని కొరకు నాశనం చేయటానికి స్టోర్ చేశాడు. అంటే ఒకరోజు భూమి అగ్నితో
లయమైపోతుంది, నాశనం అయింది. భూమి నాశనం అయితే ప్రకృతి మొత్తం పంచభూతాలతో సహా మొత్తం విశ్వం మొత్తం ఇక్కడ గీసాం కదా ఆ సర్కిల్, అది మొత్తం నాశనం అయిపోద్ది. ఇది మొత్తం విశ్వం. ఇక అర్థమవుతుందా? ఇది మొత్తం విశ్వం. ఆ విశ్వంలో మధ్యలో ఉన్నది చిన్నది, పెద్ద దేశాలే కానీ చాలా చిన్నది, నలుసు లాంటిది మనం ఉన్న ఈ భూగోళం. భూగోళం చుట్టూ ఇదిగో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, గ్రహాలు. ఇవి కాక ఈ విశ్వంలో ఇంకా కోటాను కోట్ల నక్షత్ర రాశులు ఉన్నాయి. చాలా పెద్దది. దీని అంచు తెలియదు. ఇప్పుడు మనం వాటర్ వేసాం కానీ చుట్టూ ఇదంతా జలం కదా, వాటరు. ఇదంతా వేసాం కానీ అంచు కనపట్లేదు ప్రపంచానికి, కానీ వాటర్ ఉందని మాత్రం తెలుసు. ప్రపంచం అంచు దాటిన తర్వాత, ఈ ప్రకృతి విశ్వం అంచు దాటిన తర్వాత నీళ్లు ఉన్నాయని తెలుసు. అందుకే ఆకాశపు గంగా అంటారు మన హైందవ సహోదరులు. ఈ విశ్వం దాటితే పైన వాటర్ ఉంది. అది ఎప్పుడుదంటే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు వేరుపరిచిన వాటర్. అది ఆదికాండం 1వ అధ్యాయం 6 రోజులు సృష్టి క్రమం చెప్పినప్పుడు మీకు అప్పుడు అర్థమైద్ది. ఇదంతా విశ్వంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్ర రాశులు. ఈ విశ్వం దాటి పైకి వెళ్తే అక్కడ ఉన్నది పరలోకం. అర్థమవుతుందా? ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళటానికే, ఇది సూర్య కుటుంబంలో చంద్రుడి దగ్గరికి వెళ్ళటానికే 1-2 నెలలు పడుతుంది. ఈ నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే ఆయుష్కాలం సరిపోదు, అంత స్పీడ్తో వెళ్ళగలిగేది లేదు. కాంతి వేగంతో వెళ్ళినా అసలు ఈ సూర్య కుటుంబం దాటే వెళ్ళలేరు ఎవరు, అంత పెద్దది విశ్వం. ఈ విశ్వం దాటి పైకి వెళ్తే ఉన్నది పరలోకం, విశ్వము దాటి కిందకి వెళ్ళిపోతే ఉన్నది పాతాళలోకం. పరలోకంలో ఎవరున్నారో తెలుసుకున్నాం, దేవుడు, దేవదూతలు, యేసుక్రీస్తు వారు. భూలోకంలో ఎవరున్నారో తెలుసుకున్నాం కదా. మరి తర్వాత పాతాళలోకం చాలా పెద్దది. భూలోకం విశ్వం కంటే చాలా పెద్దది అది. ఇంకా భూలోకం గురించి కొన్ని రెఫరెన్సులు చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? అది సంగతి. భూమి మీద నరుల కాలము యుద్ధకాలం. ఎందుకు వచ్చారు భూమి మీద కంటే? దేవుని పిల్లలమైన మనం యుద్ధం చేయడానికి వచ్చామంట. యుద్ధం అయిపోతే సభ సమాప్తం, శుభం కార్డు పడిపోద్ది. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము. నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు యుద్ధం చేయాలి, నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను యుద్ధం చేయాలి. పాత నిబంధన భక్తులకు ఇచ్చిన ఆయుష్కాలంలో వాళ్ళు యుద్ధం చేయాలి. ఏ కాలంలో ఎవరికి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో ఆ కాలంలో నువ్వు భూమి మీద యుద్ధం చేయాలి. అందుకే పుట్టించాడు దేవుడు. కానీ మనం బతకటం కోసం యుద్ధం చేసే పనిలో ఉన్నాం. మనం చేయాల్సిన యుద్ధం దేంతో చేయాలి? శరీరంతో చేయాలి, లోకంతో చేయాలి, అపవాదితో చేయాలి. అంతే కదా. యుద్ధం ఎవరితో చేయాలి? శరీరముతో, లోకముతో, అపవాదితో చేయాలి. కానీ ఈ యుద్ధాన్ని మర్చిపోయాం. దీన్ని పోషించుకోవటం కోసమే దివారాత్రాలు యుద్ధం. అర్థమైంది? యుద్ధం మనం దేంతో చేయాలో మర్చిపోయి చెయ్యకూడని దాంతో యుద్ధం చేసే కార్యక్రమంలో ఉండిపోయాం అందరం. అందుకే భూమి మీద బ్రతికిచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడంట దేవుడు. లేకపోతే పరలోకంలోనే హ్యాపీగా ఆత్మలుగా కనేసి అక్కడే ఉంచేస్తే ఈ గొడవ ఉండేది కాదు మనకు అసలు. ఇక్కడికి పంపించింది ఎందుకంటే మీతో పని ఉంది, మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా వేరే యుద్ధం చేసేసి వచ్చారనుకో రానియనంటాడు. మనకు అది అర్థం కావట్లేదు. భూలోకాన్ని దేవుడు సృజించటంలో ఉన్న పరమార్థం ఏంటంటే, మీకు ఒక పని పెట్టాను, ఆ పనిని మీరు నెరవేర్చి తిరిగి రావాలి. ఏంటా పని అంటే యుద్ధకాలము అంటున్నాడు. చేయట్లా యుద్ధం కదా, పోరాటం, బతుకు కోసం బ్రతుకిచ్చిందేమో దేవుడు. ఇచ్చిన బ్రతుకు ఎందుకు ఇచ్చాడో అర్థం కాకుండా వేరే రూట్లో యుద్ధం చేసే కార్యక్రమంలో ఉన్నాం. మరొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక. భక్తులు ఎలా యుద్ధం చేశారో చూద్దాం. వాళ్ళు ఏమనుకుంటే యుద్ధం చేయగలిగారు. 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం.
ఈ భక్తులందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను, దేవుడు పరలోకం ఇస్తానన్నాడు, దాన్ని ఇంకా అనుభవించలేదంట. అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏం ఒప్పుకున్నారంట వాళ్ళు? మనం యాత్రకు వచ్చాం, మనది ఈ దేశం కాదు, పరదేశం మంది, పరదేశులము మనము. ఆ పాట పాడుకుంటాం చనిపోయినప్పుడు, శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు, పరదేశులము ప్రియులారామని మన పురం ఇది కాదు ఇప్పుడు అని. మనది ఈ లోకం కాదు, మనది పరదేశం, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ యాత్రకు వచ్చాం, యాత్రలో యుద్ధం చేసి వెళ్ళిపోవాలి అని ఒప్పుకొని విశ్వాసంతో మృతి పొందారంట వాళ్ళు. అలా మృతి పొందటానికి దేవుడు భూమి మీద మనిషికి మనుగడనిచ్చాడు. భూమిని నివాసయోగ్యంగా సృష్టించటంలో కారణం ఇది. ఇంకా అయిపోయింది, ఇక మనుషులు పుట్టడం, ఈ అంత కార్యక్రమం పూర్తి అయిపోయినాక ఈ భూమిని ఆకాశాన్ని మొత్తాన్ని కాల్చేస్తాడంట. అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నాడు. ప్రభు దినం అంటే 2వ రాకడలో ఏం జరిగిద్దో చెప్తున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. చలం, భూమి కాలిపోద్ది, ఆకాశం కాలిపోద్ది, మొత్తం ప్రకృతి అంతా ఏమైపోద్ది? కొలాప్స్ అయిపోద్ది. చెప్పాను కదా, ఇరిగిపోతే చక్రం మొత్తం ఎలా సతికిలబడిద్దో, ఈ భూమికి ఏదన్నా అయిపోతే మొత్తం విశ్వం అంతా ఏమైపోద్ది? లయమైపోద్ది. ఉండదు, ఇక ఏముండదు. కోటాను కోట్ల నక్షత్ర రాశులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏం కనపడవు, ఇక మొత్తం ఎంటీ అయిపోద్ది. ఎంటీగా ఉన్న ఈ విశ్వాన్ని దేవుడు ఇదిగో ఇన్ని గ్రహాలుగా, ఇన్ని నక్షత్రాలుగా, ఇన్ని నక్షత్ర రాశులుగా చేశాడు ఏమీ లేనప్పుడు. మళ్ళీ 2వ రాకడ తర్వాత ఇంకేమీ ఉండదు. ఈ మధ్యలో వచ్చింది భూమి, ఈ భూమి మీద మనం కూడా మధ్యలో వచ్చాం. మనకి దేవుడిచ్చిన సమయంలో మనం వచ్చాం. మన యాత్ర పూర్తి అయిపోయి యుద్ధం కంప్లీట్ అయిపోతే మనం వెళ్ళిపోతాం. పరలోకములో దేవుడు, యేసుక్రీస్తు వారు, దేవదూతలు ఉన్నారు. భూమి మీద మనుషులుగా మనం ఉన్నాము. ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా మనం భూమి మీదకి వచ్చాం. మనకిచ్చిన పాత్ర ముగించుకొని మనం వెళ్ళిపోవాలి. లేదా ఒకరోజు భూమి కూడా మొత్తం నాశనం అయింది. ఈ తెర మీద ఏముండవు, ఇక మొత్తం లయమైపోతాయి. ఇది భూమి చరిత్ర. నెక్స్ట్ పాతాళ లోకం, 3వ లోకం. హెడ్డింగ్ పెట్టుకోండి, వచ్చే వారం మాట్లాడుకుందాం. 3వ లోకం పాతాళ లోకం. ఇది చాలా పెద్దది, చాలా మ్యాటర్ ఉంది దీంట్లో. పాతాళ లోకం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీదకి వచ్చిన మేము ఎందుకు వచ్చామో, ఎలా వచ్చామో, ఏం చేసి మీ దగ్గరికి చేరాలో తెలియని పరిస్థితుల్లో, ఏ లోకము నుండి ఈ లోకానికి వచ్చామో, తిరిగి ఎక్కడికి మేము ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అగమ్యగోచరంగా మేము బ్రతుకుతుండగా, మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకును నిర్దేశించే పుస్తకమైన బైబిల్ ద్వారా అద్భుతమైన మాటలు, మరి ఎంతో లోతైన విషయాలు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో, ఒక్కొక్క లోకం గురించి మాకు అవగాహన కల్పించటానికి మీ వాక్యాలను మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన, విన్న మాటలు మీ పిల్లలు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని అవి అనేక మందికి బోధించే సామర్థ్యాన్ని వారికి ప్రసాదించమని, తద్వారా వారి జీవితాలను క్రీస్తులో భద్రం చేసుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు.